సర్వ సృష్టికి ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ సమయంలో ఎందరూ గర్భఫలము అందక నిరాశ నిస్పృహలలో ఉన్నారో అట్టి వారి కొరకు నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా కృపతో జ్ఞాపకము చేసుకొనమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమన్నావు తండ్రి. నీ బిడ్డలైన వారికి బహుమానముగా గర్భఫలమును దయచేయగలిగిన దేవుడవని ఎందరూ గర్భఫలము కొరకు ఆశతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితాలలో కార్యము చేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. దేవా, ఆదిలో నరులను నీవు సృజించినప్పుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని పలికిన దేవుడవు, ఆశీర్వదించిన దేవుడవు కదా ప్రభువా. నాయనా, ఫలభరితమైన జీవితము కొరకు ఆశతో నీ వైపు కనులెత్తి చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకము చేసుకొనమని వేడుకొనుచు ఉన్నాను. సంతానాభివృద్ధి పొందించి విస్తరింపచేయు దేవుడవు నీవు తండ్రి, నీకు స్తోత్రము. ఆనాడు ఇశ్రాయేలీలను విస్తరింపజేసిన దేవుడవు, వారికి మిగుల సంతానాభివృద్ధి కలుగజేసిన దేవుడవు. ఇదిగో ఒక్కడై ఉన్న ఇస్సాకును మీరు అనేక జనాంగముగా విస్తరింపజేసిన దేవుడవు తండ్రి. నీ కృపతో ప్రభువా, ఎందరూ ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితాలలో సంతానాభివృద్ధిని దయచేయండి, విస్తరింపచేయండి ప్రభువా. ఫలభరితమైన కుటుంబ జీవితాన్ని వారు కనులారా చూచుటకు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నీ సన్నిధిని మనవి చేసినప్పుడు నాయనా సంతానము దయచేసిన దేవుడవుగా నాయన పలు మార్లు ప్రభువా నీ వాక్యములో మేము నిన్ను చూచి ఉన్నాము కదా తండ్రి, నీకు స్తోత్రము. దేవా అయ్యా, ఎందరు హృదయపూర్వకముగా విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించి నాయన నిన్ను వేడుకుంటూ ఉన్నారు, అట్టి ప్రతి ఒక్కరిపై నీ దయాదృష్టిని సారించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నీ ఆజ్ఞానుసారము నడిచిన ఎడల, నీ విధులను ఆచరించిన ఎడల నీలో మగవానికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదని పలికిన దేవుడవు ప్రభువా. అవును నాయన, నీ బిడ్డలైన వారు నీ మార్గములో నాయన జీవిస్తూ ఉన్నప్పటికీ ఈ శాపమును మోస్తూ ఉన్నవారు ఎందరో ఉన్నారు తండ్రి. అది పితరుల శాపపు కాడి కావచ్చు, పాపపు కాడి కావచ్చు. యేసు నామములో ఇప్పుడే విరిచివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను నాయన. వారు గర్భము దాల్చకుండా అడ్డుపడుతున్న ప్రతి విధమైన శాపము నజరేయుడైన యేసు శక్తిగల నామములో కొట్టివేయబడును గాక. ప్రతి విధమైన బంధకాలు యేసు నామములో కాల్చివేయబడును గాక. ప్రతి విధమైన మూయబడిన ఆశీర్వాదము నజరేయుడైన యేసు శక్తిగల నామములో తెరవబడును గాక తండ్రి. అది స్త్రీ లోపమైన పురుష లోపమైన సర్వ రోగములను తొలగించగలిగిన యేసు శక్తిగల నామములో సరిచేయబడును గాక. దేవా, మీరు పరమ వైద్యుడుగా వారి దేహాలను తాకమని వేడుకుంటూ ఉన్నాను. నీ గాయపడిన హస్తముతో తాకమని వేడుకుంటూ ఉన్నాను. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత తండ్రి. కృపతో అట్టి లోపము కలిగిన ప్రతి బిడ్డను మీరు ముట్టి ఈ క్షణమే ఆ లోపాన్ని సరిచేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయ్యా, యెహోవా రాఫాగా మీ స్వస్థపరచు ఆత్మను ఆపాద మస్తకము వారి మీద అల్లాడింపచేయండి. స్త్రీ పురుషులలో దాంపత్య సమస్యలు ఏ ఉన్నప్పటికీ నాయన గర్భము దాల్చకుండా చేస్తున్న ప్రతి అనారోగ్య సమస్య యేసు శక్తిగల నామములో తొలగిపోవును గాక. దేవా, శూన్యముగా ఉన్న గర్భాశయము యేసు శక్తిగల నామములో నింపబడును గాక. నాయన ఆ గర్భ ద్వారము యేసు శక్తిగల నామములో తెరవబడును గాక. నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడవు, శూన్యములో సమస్తాన్ని సృష్టించిన దేవుడవు. ఇంతవరకు శూన్యముగా ఉన్న ఆ గర్భము యేసు శక్తిగల నామములో జీవముతో నింపబడును గాక. దేవా, జీవాత్మను మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. నీ కృపతో జ్ఞాపకం చేసుకొనండి.
మృత తుల్యమైన గర్భాన్ని తెరిచిన దేవుడవు, అయా కన్యక గర్భాన జన్మించిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నీ కృపలో మాకును అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. ఎందువలన ఆ గర్భము ఇంతవరకు మోయబడి ఉన్నదో యేసు శక్తిగల నామములో అది తెరవబడునుగాక. గర్భము దాల్చుటకు శక్తి పొందునుగాక. తండ్రి, ఆనాడు ఇస్సాకు జకర్యాల ప్రార్థన విన్న దేవుడవు నాయన. ఇదిగో రిబ్కా ఎలిజబెతుల గర్భాన్ని తెరచిన దేవుడవు. ఈ ప్రార్థనలో ఎందరు పురుషులు ఏకీభవించి వారి నాయన భార్యల గర్భధారణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, వారి ప్రార్థనని సన్నిధికి చేరునుగాక. తండ్రి, హన్నా, లేయా, రాహేళ్ల ప్రార్థన విని వారికి నాయన సంతానము దయచేసిన దేవుడవు అయా. ఎందరూ ఈ ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తూ ఉన్నారు నాయన, సంతాన దీవెన కొరకు నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. అట్టి సహోదరుల మొర యేసు నామములో నీ యొద్దకు చేరునుగాక. తండ్రి, వారి నిందను తొలగించండి, వారి అవమానమును తొలగించండి. గర్భము దాల్చలేక తిరస్కారానికి తృణీకారానికి గురవుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి నాయన. మనోవేదనను తొలగించండి ప్రభువా. గర్భము దాల్చడానికి శారీరకముగా వారిని బలపరచండి. ప్రతి విధమైన బలహీనతను యేసు నామములో కాల్చివేయండి అయ్యా. బలమునే నడికట్టుగా ధరించుకున్న దేవుడవు, నీ పునరుత్థాన బలముతో అట్టి బిడ్డలను నింపమని వేడుకుంటూ ఉన్నాను. గర్భము దాల్చినప్పటికీ పలు మార్లు అబార్షణవుతున్న బిడ్డలను నీ కృపాహస్తాలకు సమర్పిస్తూ ఉన్నాను నాయన. మీరు నియంత్రించండి. గర్భము దాల్చిన నాటి నుండి ప్రసవ దినముల వరకు ఆ గర్భస్థ శిశువును భద్రపరచండి. ఇశ్రాయేలీల దేవుని రెక్కల నీడ క్రిందకు వచ్చిన వారికి సంపూర్ణ బహుమానము ఇచ్చే దేవుడవై ఉన్నావు తండ్రి. పరిపూర్ణమైన బహుమానముతో వారి ఒడి నింపండి. ఏ విధమైన అబార్షన్కు తావు లేకుండా మీరు కట్టడి చేయమని వేడుకుంటూ ఉన్నాను. గర్భము దాల్చిన ప్రతి స్త్రీ ప్రసవ దినముల వరకు నాయన భద్రపరచినట్లు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. స్వయంకృతాపరాధము వలన నీవిచ్చిన గర్భాన్ని నాయన పోగొట్టుకున్న బిడ్డలు నాయన, గర్భము వద్దని నాయన వాయిదా వేసిన బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకొనండి నాయన. వారు చేసిన తప్పిదముల వలన ఇప్పుడు గర్భఫలము అందక కన్నీటితో నీ వైపు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొనండి. వారి దోషములను మన్నించండి నాయన. ఇదిగో ఆనాడు మంత్రసానులు నాయన, ఐగుప్తు మంత్రసానులు ప్రభువ హెబ్రీ స్త్రీల ప్రసవములో సహాయపడినందుకు వారికి వంశాభివృద్ధి కలుగజేసిన దేవుడవు తండ్రి. నీవిచ్చిన గర్భఫలాన్ని తృణీకరించి నాయన దాన్ని చిదిమి వేసిన బిడ్డలు ప్రభువ కన్నీటితో నీ వైపు నాయన ఇప్పుడు గర్భఫలము అందడం లేదని చూస్తూ ఉన్నప్పుడు వారి దోషాలను మన్నించండి, వారి అతిక్రమములను మన్నించండి ప్రభువా. కృపతో జ్ఞాపకము చేసుకుని నాయన వారి గర్భాన్ని తెరవమని వేడుకుంటూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి ఫలించు ద్రాక్షావల్లి వలె మార్చబడునుగాక. మోయబడిన వారి గర్భము యేసు నామములో తెరవబడునుగాక తండ్రి. కృపతో జ్ఞాపకము చేసుకొని నిర్ణయ కాలములో వారి ఒడి నింపమని, కుమారుల సంతోషము గల తల్లిగా చేయమని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఎందరూ నాయన కన్నీటితో విశ్వాసముతో భారభరితమైన హృదయముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ గర్భఫలము కొరకు వేడుకుంటూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరి మనవి యేసు నామములో తీర్చబడునుగాక. యేసు నామములో దీవించబడి గర్భ దీవెన పొందుదురుగాక. అట్టి కృపాహస్తము వారిపై చాపమని నాయన, గర్భఫలము కొరకు ఆశిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితములో గొప్ప కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.